జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ అంశం సార్, కేంద్ర ప్రభుత్వము అండ్ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సో బేసికలీ ఇది రాష్ట్రాలన్నింటికీ ఈ సమస్య ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా అప్పులు, వాళ్ళు తీసుకునే అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిమితుల్ని విధించడం, FRBM లిమిట్స్ అంటారు, ఇంకోటి చాలా ఉన్నాయి. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం మేము తీసుకునే అప్పుల విషయంలో మాకు క్యాప్ పెట్టడం అనేది మాకు నచ్చదు అనేది, బికాజ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ ఫ్రీ బీస్ పథకాలు అవి ఇవి ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి. సో ఆ విషయం సుప్రీంకోర్టు ఏమో రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొంచెం సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు సజెస్ట్ చేసింది. సో ఇప్పుడు దాని మీద మేము రెడీగానే ఉన్నామని సెంటర్ కూడా చెప్పడం మనకు తెలుసు. సో కేరళ ప్రభుత్వము కోర్టును ఆశ్రయించడాన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా ఇష్యూ ఉంది. మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఇష్యూయే రేజ్ చేస్తూ వచ్చేది. ఇక్కడ కూడా FRBM లిమిట్స్ పెరిగిపోయిన తర్వాత ఏం చేయాలో తోచని ఒక ఖజానా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఒకనొక సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం. సో దీన్ని ఏమంటారు మీరు? ఎట్లా ఈ సెంటర్ స్టేట్ మధ్య జరుగుతున్నటువంటి అప్పుల గొడవ ఏంటి? సుప్రీంకోర్టుకి వెళ్ళిన దాని ప్రకారం సెక్షన్ 293 అనుకుంటా, ఒక సెక్షన్ విచ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ విచ్ అలౌస్ సుప్రీం కోర్ట్ టు ఇంటర్ఫియర్. సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇది ఆర్డర్ కాదు, ఇది సజెషన్. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మాట్లాడుకున్నప్పుడు దీనికన్నా ముందు కూడా మాట్లాడుకున్నారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నారంటే, మీరు మా దగ్గర తీసుకున్న డబ్బులు 2018, 19, 20, 20 మా దగ్గర తీసుకున్న లోన్స్ కానివ్వండి, గ్రాంట్స్ కానివ్వండి, సెంట్రల్ స్కీమ్స్లో ఆడిట్ చేయలేదు మీరు. 2018లో ఆడిట్ చేసిన ఇది కూడా ఇప్పుడు దాకా ఆడిట్ కాలేదు సాయి గారు. 5 సంవత్సరాలు అవుతుంది. మీకు ఏ చిన్న కంపెనీ అయినా చూడండి, ఈవెన్ మీ ఓన్ టెలివిజన్ ఛానల్లో కూడా మీరు ఆడిట్ చేయకపోతే యువర్ బ్యాంకర్ విల్ నాట్ యాక్సెప్ట్ మెనీ ఆఫ్ యువర్ స్టేట్మెంట్స్. ఆడిట్ చేయాల్సిందే. వీళ్ళు ఆడిట్ చేయట్లేదు, ఎందుకంటే డబ్బులు తీసుకున్న ఒక పని మీద ఖర్చు చేసింది ఇంకో పని మీద. కేసీఆర్ గారు అదే చేశారు. డబ్బులు తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. పల్లెల దవాఖానా అని పెట్టుకున్నారు వీళ్ళు. రిబ్బన్ మీద రిబ్బన్ కట్ చేశారు ఎలక్షన్ ముందు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కట్ చేస్తున్నారు. పల్లెల దవాఖానాది 100% ఫండింగ్ ఆల్మోస్ట్, ఒకసారి 60 ఉంటుంది, ఒకసారి 100% ఉంటుంది. కమ్స్ ఫ్రమ్ నేషనల్ హెల్త్ మిషన్, యూనియన్ గవర్నమెంట్ అది. ఓకే. కానీ వీళ్ళు ఎక్కడ పల్లెల దవాఖానా అని చెప్పేసి NHM అని చిన్న కార్నర్లో ఒక బోర్డు పెట్టుకుంటారు. ఆ ఫండ్ చేసేది మొత్తం యూనియన్ గవర్నమెంట్. ఢిల్లీలో కూడా అంతే, బస్తీ దవాఖానా అని పెట్టుకున్నాడు అరవింద్ కేజ్రీవాల్. క్రెడిట్ వాడే క్లెయిమ్ చేసుకున్నాడు. మన దగ్గర కూడా అంతే, KTR గారు రిబ్బన్ కట్ చేశారు వెళ్ళి. ఈ ప్రోగ్రామ్స్ని స్పెసిఫిక్గా కేరళ గవర్నమెంట్ మిస్యూజ్ చేసుకున్నారు. చాలా మటుకు అక్కడ ఉన్న 2 bedroom హౌస్ లోన్ తీసుకున్నారు, పేరు మార్చేశారు. మన కాన్స్టిట్యూషన్ డిఫైన్స్, ఒకసారి బడ్జెట్ పాస్ అయినప్పుడు, యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ పాస్ అయినప్పుడు ఈ గ్రాంట్స్ అని దాని నుంచి వస్తుంది, ఫైనాన్స్ బిల్ నుంచి. ఆ గ్రాంట్స్లో ఏ పేరు మీద వస్తుందో అదే పేరు మీద మీరు వాడుకోవాలి స్టేట్ గవర్నమెంట్. అది PMAY, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, అర్బన్ ఆర్ రూరల్. మీరు దాని పేరు మార్చలేరు. కేసీఆర్ గారు చాలా ట్రై చేశారు, 2 bedroom ఇల్లు అని అన్నీ చెప్పుకున్నారు, కానీ పేరు మార్చకూడదు. అది ప్రాబ్లం. సో కేరళ గవర్నమెంట్ ఏం చేశారంటే, ఫస్ట్ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళ మొత్తం ఖజానా ఖాళీ. అది వాళ్ళ గవర్నమెంట్ అడ్మిట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఐరానికలీ, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్, CAG రిపోర్ట్స్ కేరళ గవర్నమెంట్ ఇవాళ అసెంబ్లీ టేబుల్ మీద ప్లేస్ చేశారు. CAG, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అంటే ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ వాళ్ళది. ఏ అండర్టేకింగ్స్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఆడిట్ చేశారు వాళ్ళు, కేరళ గవర్నమెంట్ది అండర్టేకింగ్స్. కేరళ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని కేరళ గవర్నమెంట్ ఈజ్ క్లోజ్ టు బ్యాంక్రప్సీ అని CAG has given a report. and this is a ఒక సంవత్సరం పాత రిపోర్ట్ ఇది. ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణం. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ సాయి గారు, అది మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం. తెలంగాణలో కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ విపరీతంగా జరిగింది, ఆంధ్రాలో కూడా జరిగింది. అన్ని స్టేట్స్ ఎక్కడెక్కడ మీరు ఫ్రీ ఇస్తున్నారో అక్కడ మీరు ఆఫ్ బడ్జెటింగ్ బారోయింగ్ చేస్తారు. అంటే బడ్జెట్ కాకుండా మీరు బయట నుంచి డబ్బులు లోన్గా తీసుకుంటున్నారు. దానికి ఒక కార్పొరేషన్ సెటప్ చేసో, దాని కార్పొరేషన్ పేరు పెట్టో మీరు లోన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు దాకా వీళ్ళు FRBM లిమిట్ క్రాస్ చేయలేదని చెప్పేసి ఎంజాయ్ చేసుకున్నారు. కానీ నౌ ఇట్స్ వెరీ వెరీ క్లియర్. 15th ఫైనాన్స్ కమిషన్ కానీ, దానికన్నా 14th ఫైనాన్స్ కమిషన్ కానీ, మీరు RBI లిమిట్, RBI వాళ్ళు సెట్ చేస్తారు, మీరు FRBM లిమిట్ క్రాస్ చేయకూడదు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే మీ టోటల్ మీరు లోన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, 50,000 కోట్లు లోన్ తీసుకున్నారు సాయి గారు, కానీ వీళ్ళకి కావాల్సింది 75,000 కోట్లు. ఏం చేస్తారు? ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చేసుకుంటారు, బయట నుంచి తెచ్చుకుంటారు డబ్బులు. ఆ డబ్బులు ఏం చేసుకుంటారు వీళ్ళు? మిగతా పనికి వాడుకుంటారు, పెన్షన్లు, శాలరీకి వాడుకుంటారు. లోన్ తీసుకున్నదేమో మేము ఇల్లు కడుతున్నామని చెప్పేసి లోన్ తీసుకుంటారు. లేకుంటే కరెంట్, మన పవర్ సప్లై
కోసం ఒక గ్రిడ్ తయారు చేయాలని చెప్పేసి తీసుకుంటారు, కానీ డబ్బులు ఖర్చు పెట్టేది ఇంకో పని మీద. అది ఆర్బీఐ హ్యాస్ కాట్. సో ఈ డిస్కషన్లో కూడా దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ట్రబుల్. యాక్చువల్లీ ఇది కేరళ గవర్నమెంట్ ఒకటే కాదు, మీరు చెప్పినట్ల అన్ని గవర్నమెంట్ కరెక్ట్ ఓపెన్ డైలాగ్ ఉండాల్సింది. కానీ ఓపెన్ డైలాగ్లో ఈ డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటున్నారు, ఇది తీసుకురావట్లేదు. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ ఇచ్చారు యూనియన్ గవర్నమెంట్, వీళ్ళు ఇన్ని లోన్లు తీసుకున్నారు, ఆఫ్ బడ్జెట్లో ఇంత ఉన్నాయి, బడ్జెట్ కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చేశారు, దే హ్యావ్ క్రాస్ ద లిమిట్, నౌ టెల్ us వాట్ టు డూ అని. సో డెఫినెట్గా కేరళ గవర్నమెంట్ విల్ కమ్ ఫర్ ద మీటింగ్, కానీ వాళ్ళు ఆన్సర్స్ ఇవ్వలేకపోతారు. మళ్ళీ బాల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ కొడతారు, ఫుట్బాల్ లాగా అక్కడికి వెళ్తుంది. దెన్ సుప్రీంకోర్టు విల్ హ్యావ్ టు టేక్ అ డిసిషన్. బికాస్ ఈ కర్ణాటక గవర్నమెంట్ చూస్తున్నాం సార్, ఇంకొక చాలా మంచి ఎగ్జాంపుల్ అది కర్ణాటక గవర్నమెంట్. ఎందుకంటే తెలంగాణలో అదే జరగబోతుంది. కర్ణాటక ఇస్ బ్యాంక్ కరప్ట్ టెక్నికలీ, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఈ సంవత్సరం కావాల్సింది 60,000 కోట్లు ఆ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడానికి. ముందే బడ్జెట్ డెఫిసిట్ ఉంది. తెలంగాణలో కూడా అంతే సంగతి. కాళేశ్వరం ఇంకో మాట, అది పెద్ద ఇంకో స్కామ్. అది డబ్బులే లేవు. మీరు డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? ఒక ఇల్లు నడిపిస్తున్నప్పుడు కూడా మనం ఎప్పుడు చాలా మాట్లాడతాం ఎగ్జాంపుల్. ఒక ఇల్లు నడిపిస్తున్నప్పుడు మీకు 50,000 జీతం ఉంటే 50,000లో నడిపించాలి మీరు ఇల్లు. ₹1,00,000 నడిపించలేరు. ₹1,00,000 మీకు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పులకి ఎండ్ ఉండదు. కరెక్ట్. అప్పుల మీద అప్పులు తీసుకుంటారు. మళ్ళీ ఒక అప్పు తీసుకొని ఇంకో లోన్ క్లోజ్ చేసి ఇంకో లోన్ తీసుకుంటారు. అట్లా ఇది స్టేట్ గవర్నమెంట్స్ పరిస్థితి. సో ఈ కేరళ గవర్నమెంట్ అన్కంట్రోల్డ్ బారోయింగ్. ఎందుకంటే వాళ్ళకి పెన్షన్, వాళ్ళకి అక్కడ సాయి గారు మన దగ్గర ఎయిడెడ్ స్కూల్స్ అంటాం మనం. అవును. తెలంగాణలో, కేరళలో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ ఎయిడెడ్ స్కూల్స్. అంటే పాత సిస్టంలో 2000 దాకా అనుకోండి, టిల్ ద ఇయర్ 2000 ఆల్మోస్ట్ అందరికీ ఎయిడెడ్ పోస్ట్ రిక్రూట్మెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ చేసుకుంటారు. అది యూజువలీ చర్చ్ కంట్రోల్డో లేకుంటే ఎన్ఎస్ఎస్ఓ లేకుంటే ఎస్ఎన్డిపిఓ, వీళ్ళ హిందూ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నారు, ముస్లిం లీగ్ కూడా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు గేమ్లో. వీళ్ళందరూ స్కూళ్ళు కాలేజ్ నడిపిస్తారు. వాళ్ళు వచ్చే క్యాండిడేట్ దగ్గర ఒక టీచర్ తీసుకోవాలంటే 15 నుంచి 35 లక్షల దాకా తీసుకుంటారు టీచర్ అపాయింట్మెంట్కి. ఎగ్జామ్ రాయకుండా, ఇది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటారు. డబ్బులు 35 లక్షల దాకా. వాళ్ళకి జీతం ఎవరు ఇస్తారు సాయి గారు? స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు. డబ్బులు తీసుకునేదేమో ప్రైవేట్ మేనేజ్మెంట్, జీతం ఇచ్చేదేమో స్టేట్ గవర్నమెంట్. అది పెరిగి 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 ఈ పరిస్థితికి వచ్చేసింది. కరెక్ట్. అక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇప్పుడు ఇవ్వాలని ఇప్పుడు 7 నెలలు అయితే 7-8 నెలలు అవుతుంది సార్, పెన్షన్స్ ఇవ్వలేదు. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఎంత? ₹1,600 నెలకి, అంతే. కేఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఎప్పుడప్పుడు 30 రోజులకి 15 రోజులు శాలరీ ఇస్తున్నారు. అక్కడ కేఎస్ఆర్టీసీ అంటే అక్కడ మన టీఎస్ఆర్టీసీ లాగా. ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా అంతే సంగతి. ఇది ఒక్క రాష్ట్రం గురించి మనం మాట్లాడుతాం, కానీ ఏ రాష్ట్రాల్లో ఈ ఫ్రీబీ స్కీమ్స్ నడిపిస్తున్నారు అక్కడ అన్నీ ఇదే పరిస్థితి రాబోతుంది. మీరు ఎలక్షన్ దేని మీద గెలిచారు? ₹500 సిలిండర్ కోసం గెలిచారా? మోదీ గారు ఆల్రెడీ ఇస్తున్నారు కదా ₹300 సబ్సిడీ. మళ్ళీ మీకేంటి ₹500? ఓకే. ఇది ఈ పరిస్థితి చాలా దారుణం సాగర్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఈ కాన్వర్జేషన్ వీళ్ళిద్దరు నడిమిట్లో కాన్వర్జేషన్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ వాట్ హ్యాపెన్స్. అది నేను చెప్పి ఐ డిమాండ్ దట్ ఇట్ బి టెలికాస్ట్ లైవ్. నిర్మలా సీతారామన్ గారు రిక్వెస్ట్ చేయాలి, నేను ట్వీట్ చేస్తాను కావాలంటే వాళ్ళ. ద ఎంటైర్ నెగోసియేషన్ షుడ్ బి టెలికాస్ట్ లైవ్. అందరు చూడండి ఏం జరిగింది. బయటకు వచ్చి ఇంకో మాట అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.